మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్, డిఎస్పి అచ్చంపేట్. మా అచ్చంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 24వ తారీఖు నాడు ఈ నెనావత్ లక్ష్మణ్ అనే అతను, ఇతనిది బొల్లారం చందంపేట మండలం, ఆ గ్రామం. అతని యొక్క భార్యతోటి అచ్చంపేట మారుతినగర్లో ఉంటున్నాడు. అతను ఆ రోజు అనుమానాస్పదంగా మృతి చెందినందుకు దాని మీద అచ్చంపేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 278/24 ఒక నేరం నమోదు చేయడం జరిగింది. ఇందులో విచారణ సందర్భంగా అతని యొక్క భార్య నెనావత్ పద్మ, అదేవిధంగా ఆమె యొక్క ప్రియుడు రత్లావత్ గోపి, వీళ్ళిద్దరూ ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ అందాజా 1 సంవత్సరం నుండి అక్రమ సంబంధం ఉంది. అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని వీరిద్దరూ ప్లాన్ చేసి అతన్ని చంపడం జరిగింది. ఇది ఆ రోజు. అయితే ఆ రోజు మనకు మీదికి కనిపించేంత ఇది గాయాలు ఉండకపోవడం వల్ల ఆ రోజు అనుమానాస్పద మృతిగా ఇది మొదట కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పరిశోధన అనంతరం అతని యొక్క మృతికి అతని భార్య మరియు ఆమె ప్రియుడు గోపి, వీళ్ళిద్దరే కారణం అని తెలియడంతో నిన్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ భార్య అతని యొక్క లక్ష్మణ్ యొక్క భార్య పద్మ, అదేవిధంగా గోపి, వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ ప్రకారం ఆ రోజు అతను మద్యం మత్తులో ఇంట్లో బాగా తాగి ఉన్న సందర్భంగా మొదట భార్యకు, అదేవిధంగా ఈ లక్ష్మణ్కు మొదట్లో ఇంట్లో గొడవ జరిగింది. ఆ రాత్రి 10-10:30 తర్వాత ఆమె ప్లాన్ ప్రకారం తన ప్రియుడిని పిలిపించేసి ఇతన్ని చంపడానికి ఉసిగొల్పింది. అతను ఇంట్లో ఈ ఆడపిల్లలు వేసుకునే ఈ పెట్టి కోట్ తీసుకొని దాన్ని అతన్ని మొహానికి మరియు ముక్కుకు బాగా అదింపట్టి ఊపిరాడకుండా చేసి ఇతను రత్లావత్ గోపి చంపేసిండు. దానికి ఆమె సహకరించింది.